సంపూర్ణ రామాయణం అని చెప్పే రోజుల్లో యుద్ధకాండ చెప్తుంటే, ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే ఆ విషయాలు చెప్తుంటే అలా శ్రోతలు అయ్య బాబోయ్ ఏమిటి యుద్ధం ఎప్పటికవుతుంది అన్నట్టు చూస్తుండేవారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే అలా ఉంటుంది. అటువంటి ఇంద్రజిత్తు వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను. ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు. బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేము. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా, ఎంత చేసినా 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి. ఇవి విన్నా చదివినా అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు, దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు. దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచలోకస్య కర్త కరయితా చ సహా. మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు.